బిగ్ బాస్ హౌస్‌లో మనం చూసినట్టయితే ఫస్ట్ ప్రేరణ, ఆ తర్వాత నబీల్, తర్వాత విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు కూడా ఓట్ అప్పీల్ నిన్నటితో అడిగారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా నిఖిల్ ఓట్ అప్పీల్ అయితే అడిగాడనమాట. అయితే ఓట్ అప్పీల్ అడిగే క్రమంలో ఒక ఎమోషనల్ సీన్ జరిగింది ముందు. ఏంటంటే నిఖిల్, ప్రేరణలిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఎందుకంటే అంతకు మునుపు వీళ్ళిద్దరూ కలిసి 'కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్' అని ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు. అండ్ 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ చాలా ఇదయ్యారు. అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరూ 'పృథ్వీ', మన 'రేష్మి' మనకు తెలిసిన విషయమే గదా! అయితే నిన్న క్యాజువల్ టాక్స్‌లో నిఖిల్ అంటాడు, "నేను ఖచ్చితంగా ఓటు అప్పీల్ అడగాలిరా ఎలాగైనా సరే" అంటే, "రేయ్! ఎందుకురా నీకు ఓటింగ్ బావుంది కదా!" అంటే, "నేను ఓట్లు వేసే ప్రేక్షకులు నాకెంత ఇంపార్టెంటో, ఆ ప్రేక్షకుల్లో నా అన్న మనిషి కూడా ఉంది. సో, ఖచ్చితంగా నాకెందుకో అలాగా ఓట్ అప్పీల్ ఎళ్లి అడిగితే తననడిగినట్టే నాకనిపిస్తుంది" అని జెప్పేసంటే, అప్పుడు ప్రేరణ తన పేరు ఎత్తలేదనమాట. అంటే కావ్య గురించే మాట్లాడాడు నిఖిల్ యాక్చువల్లీ. అయితే అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, "రేయ్! నువ్వు టఫ్‌గా ఆడతావు కదా! నీకు ఖచ్చితంగా ఓట్ అప్పీల్ ఒస్తది. లేకపోయినా సరే నువ్వేదైనా కెమెరా దగ్గరికెళ్లి మాట్లాడు" అంటే, కెమెరా దగ్గరికెళ్లి మాట్లాడడం వేరు, డైరెక్ట్‌గా ప్రేక్షకుల్ని ఓటు అడగడం వేరు కదా! అని చెప్పేసి అనుకుంటాడనమాట. అయితే ఈరోజు ఓట్ అప్పీల్ రాంగానే తనేమనుకుంటాడంటే, యెస్. అంటే తను ఏదో ఒక రకంగా కావ్యకి తన ఒక ఇది చెప్పాలని అనుకుంటాడు. అందుకనే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్‌తో కూడా తను కావ్య గురించి ఏదో కొంచెం చెప్పి పంపిస్తున్నాడు బయటికి. ఇక నైట్ టైమ్ ఉలిక్కిపడి లేచేవాడు, ఏడ్చేవాడన్న విషయాలన్నీ కూడా పృథ్వీ బయటకొచ్చి చెప్పాడు. ఎందుకంటే అవేమి తప్పు కాదు. అవి జెన్యూన్. అప్పుడేదో తప్పు జరిగింది వాళ్ళిద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో. కానీ ఆ తర్వాత నిఖిల్ మళ్ళీ కొంచెం పాపం రికవర్ అవుతున్నాడు. అయితే ఈ క్రమంలో తను ప్రేక్షకులతో పాటుగా కావ్యకి కూడా ఒక పర్సనల్‌గా అడిగినట్టు నాకనిపిస్తుంది. ఎందుకంటే డేర్‌గా తను చూస్తదిరా 'బిగ్ బాస్' షో అని చెప్పేసి అంటాడనమాట. ఆ మాటలు కొంచెం ఎమోషనల్ అనిపిస్తాయి ఎవ్వరికైనా సరే.